నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం. పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, కలెక్టర్లు. ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ విధ్వంసం మొదలైందని సీఎం వెల్లడి. సీఎం చంద్రబాబు నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కలెక్టర్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా పనిచేసేవారు సరిగ్గా లేకపోతే నష్టమన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు విజన్ ను ముందుకు తీసుకువెళ్తామని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును, ప్రతిష్టతను ఇనుమడింప చేయవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడి. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల సదస్సు ఎంతో కీలకమన్న నీరబ్ కుమార్, ప్రభుత్వ ప్రతిష్టతను ఇనుమడింప చేయవలసిందిగా కలెక్టర్లపై ఉందని వెల్లడి. నగరంలో VMC పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కాలనీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామని మంత్రి నారాయణ వెల్లడి. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించామని వ్యాఖ్య. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసం మొదలైందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ ఆకృత్యాలను భరించలేకే ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లతో సమావేశం పెట్టి మరీ వేదికను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ ఆకృత్యాలను భరించలేక ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో చూసిన విధ్వంసం, బెదిరింపులు తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. చిన్న చిన్న తప్పులుంటే సరిచేయవచ్చని, కానీ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇకపై ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్తుందని, నేటి కలెక్టర్ల సమావేశం చరిత్రను తిరగరాయిపోతుందని పేర్కొన్నారు. తాను కూడా ఇకపై సమయపాలన పాటిస్తానని, తన పనితీరుపైన రివ్యూ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంగ్త్ లో పనిచేయాలని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాం. అక్కడుండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకు అందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువని, ఆయన నుంచి తనలాంటి వారు నేర్చుకోవాల్సిందెంతో ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరైన వారు లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని అన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో చెప్పేందుకు గత 5 ఏళ్లలో రాష్ట్రం ఉదాహరణగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగ్గా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. నేర్చుకోవాలని తపన ఉన్న తనలాంటి వారందరూ కలిసి వ్యవస్థని ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్ ను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. విభజన వలన ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అవమానాలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. సీఎం చెబుతున్న స్కిల్ సెన్సెక్స్ కు సలహాలు, సూచనలు అవసరమని వివరించారు. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో చెప్పేందుకు గత 5 ఏళ్లలో రాష్ట్రం ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశామని, గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ను పైలట్ జెక్ట్గా చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 2047 నాటికి భారత్ సూపర్ పవర్ కావాలంటే రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అవసరం ఉందని పవన్ నొక్కి చెప్పారు. థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పి
గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఎమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ప్రతిష్టతను ఇనుమడింప చేయవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను అభినందిస్తున్నానని చెప్పారు. రాబోయే 100 రోజులు ప్రణాళిక జిల్లాలు ఒక సఫలీకృతమై ప్రగతి పదంలో పరిడవిల్లేలా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అత్యంత కీలకమైంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కీలకమైంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతూ ప్రభుత్వ ప్రతిష్టతను ఇనుమడింప చేయవలసిన బాధ్యత అంతిమంగా జిల్లా కలెక్టర్లదే అని అన్నారు. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ మీ స్థాయిలో సమస్యలు ఉన్నా పరిష్కారం కాకపోతే వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. పెన్షన్ల పంపిణీలో కలెక్టర్లంతా యంత్రాంగంతో ఎంతో సంయమనంతో సంఘటితంగా పనిచేసి విజయవంతంగా పెన్షన్లు పంపిణీ చేశారని అన్నారు. ఇదే చొరవ స్ఫూర్తిని మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చూపించాలని తెలిపారు. And the image of the government is primarily dependent on the quality of administration provided by the district collectors. Hence, it is very important that the collectors recognize this fact and take full responsibility and accountability of the whole district administration. A significant and discernible difference should be visible in the district administration to all in Andhra Pradesh and even outside immediately within 100 days by your advance actions, planning, scheme implementations, responses to incidents and leadership of your districts. Citizens are the cornerstone of the new government, and it is essential that all the grievances of the people are appropriately and timely addressed. Collectors must take personal initiative in this regard and strictly follow the people first principle. Some of the issues arising in the district may require systemic improvement or policy changes. I strongly urge the district collectors to follow the protocol of taking up these issues with the respective heads of the departments or the secretaries of the departments in the true spirit of institution building. If the matter is still not resolved, the collectors can always escalate the issues to the higher authorities. I also appeal to the HODs and the secretaries to give highest priority to the issues raised by the district. కాలనీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించామని తెలిపారు. 27,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని చెప్పారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని VMC పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందని, కాలనీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. గత 5 ఏళ్లలో అసలేం చేశారో తెలుసుకున్నామని, రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవటం వలన కేంద్రం నిధులు ఆగిపోయాయని అన్నారు. సీఎం సహకారంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మున్సిపల్ మంత్రిగా నారాయణ అనేక నూతన విధానాలను అమలు చేశారని అన్నారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో పట్టణాలు, నగరాలు సుందరీకరణ చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ మంత్రిగా తన పని తీరుతో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య బాగా ఉందని, మంత్రి నారాయణ ఒక డ్రైవ్ పెట్టి సమస్యల్ని పరిష్కరించడానికి సహకరించాలని కోరారు. అద్దెలు కట్టుకోవాలా, ఎన్ని కట్టుకోవాలి, పింఛన్లు తీసేది కటింగ్లు బాగుంది. 10,000 మనం అంతకుముందు 9 రేటు ఉండేది, మనం 2014 పెంచారు. తదుపరి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు. 4వ డివిజన్ పట్టణాలని సుందరీకరణ తీసుకురావడానికి అనేకమైన నిధులు తీసుకొచ్చిన వ్యక్తి. 2019 ఎన్నికల్లో సైతం విశాఖపట్నం నుంచి అన్ని పట్టణాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి కూడా నారాయణ గారు చేసిన కృషి అనేది మేము ప్రగాఢంగా నమ్ముతాం. వాళ్ళ మరలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా చేసిన నారాయణరావు గారికి మరి మన తూర్పు నియోజకవర్గంలోనే మరి నివాసం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నేను గతంలో గన్నవరం శాసనసభ్యుడిగా చేశాను, తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా చేశాను. అనేక మంది మంత్రులతో నిత్యం పనులు చేశారు. కానీ విజయవాడ ఈస్ట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కళ్ళే సార్, మాకు ఇంకెవరితోనూ పని లేదు సార్. ఒక మున్సిపల్ మినిస్టర్ గారే తప్ప ఇంకో డిపార్ట్మెంట్తోనే పని లేదు. కమిషనర్ గారిని ఏమనంటే కమిషనర్ గారిని అడగాలి, ఏమైనా కావాలంటే మన మినిస్టర్ గారిని అడగాలి. మీ ఇద్దరే కాబట్టి ఇక్కడ విజయవాడలో ప్రధానంగా ఉన్న సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిపోయి ఉంది సార్. అది రోడ్డు మీదకి వచ్చేస్తుంది సార్. దాన్ని మీరు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకసారి ఒక డ్రైవ్ చేసి అందరి అధికారులను తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా, ఎందుకంటే సార్ ఇళ్లలో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. పిల్లలు కూడా తొక్కకుండా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అది ప్రధానమైన సమస్య. అదేవిధంగా షాన్బాగ్ డ్రైవ్ ఆ రోజున వెంకయ్యనాయుడు గారి సహకారంతో మీరు ఇచ్చిన స్ఫూర్తితో మనం 500 కోట్లు చేస్తున్నాం. అది 200 కోట్లు మాత్రమే పనులు జరగడం. వినాయక చవితిని పురస్కరించుకుని డూండి గణేష్ ఆధ్వర్యంలో నగరంలోని విద్యాధరపురంలో 72 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో డూండి గణేష్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కళాకారులందరూ ఈ గణేష్ విగ్రహాన్ని శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులోపు గణేష్ విగ్రహాన్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో ప్రథమంగా 72 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి సహజ మట్టితో, సహజమైన రంగులతో ఈ విగ్రహాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం. నిమజ్జనం తర్వాత ఈ మట్టిని నగరవాసులకి పంచనున్నారని డూండి గణేష్ నిర్వాహకులు తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమృద్ధి డిపాజిట్ పథకంతో ఎక్కువ రాబడి పొందవచ్చని రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. షార్ట్ టర్మ్ సమృద్ధి డిపాజిట్ పథకంతో కేవలం 333 రోజులు ఎక్కువ రాబడి పొందవచ్చని విజయవాడ జోన్ జనరల్ మేనేజర్ భాస్కరరావు తెలిపారు. భవిష్యత్తులో డబ్బులు దాచుకునే వాళ్ళకి ఎక్కువ రాబడి అందించేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బీఆర్టీసీ రోడ్లో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా విజయవాడ జోనల్ కార్యాలయం జనరల్ మేనేజర్ భాస్కరరావు మాట్లాడారు. తమ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి చాలా తక్కువ రోజులకి ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని వెలుగులోకి తీసుకువచ్చామని, కేవలం 333 రోజులు
మంచి వడ్డీ రేట్లను కల్పిస్తూ ఉంటుందని తెలిపారు. యూనియన్ సమృద్ధి డిపాజిట్ పథకంతో 333 రోజులకి ఎక్కువ రాబడి వచ్చే విధంగా 7.40% వడ్డీ రేటును కనిపిస్తున్నామని, అలాగే సీనియర్ సిటిజన్లకి 7.90% కల్పిస్తున్నామని, సూపర్ సీనియర్ సిటిజన్లకి 8.15% కల్పిస్తున్నామని తెలిపారు. వడ్డీ రేట్లలో తమ బ్యాంకు షార్ట్ టర్మ్ స్కీమ్ ను అందిస్తున్నామని, ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు ఇది సువర్ణ అవకాశమని తెలిపారు. అలాగే మరిన్ని పెట్టుబడి అవకాశాలు, ఇంటి రుణాలు సౌకర్యం కలవని తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగస్తులు పాల్గొన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉషోదయం అండి. గుడ్ మార్నింగ్. మేమంతా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు ఈ రోడ్ షో చేస్తున్నాము. ఎందుకంటే మా బ్యాంకు షార్ట్ టర్మ్ అంటే 333 రోజులకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే మంచి వడ్డీ రేట్ ఇస్తుంది. అది 6.4% అండి, 7.4%. 333 రోజులకి మీ యొక్క డిపాజిట్ 7.4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీకు అందుతుందండి. అట్లాగే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 7.5% తోటి 7.9% తోటి మీకు వడ్డీ ఇస్తారండి. అట్లాగే సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 80 సంవత్సరాలు దాటుతారో వాళ్ళకి 8.15% దొరుకుతుందండి. ఈ రోజుల్లో మనకి ఈ వడ్డీ రేట్లు అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. మనం 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి వేసుకోటే ఎప్పుడు ఏమి మార్కెట్, ఎకనామిక్ మార్కెట్ ఎలా స్పందిస్తుందని తెలియదు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు అందించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 62 డివిజన్ రాధానగర్ 7 అపార్ట్మెంట్స్ ఎదురుగా కల జూనియర్ కళాశాల నందు విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేసి కళాశాల విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేశారు. తొలుత బోండా ఉమ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బోండా ఉమ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల కన్నా మిన్నగా విద్యను అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పెద్దెత్తున ప్రణాళికల్ని రూపొందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విధంగా ముందుకు సాగటం జరుగుతుందని తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటానికి ఇంకా ఉపాధ్యాయులు ఎంతో కృషి చేయాలని అన్నారు. ఇటువంటి స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యత అని, విద్యార్థులకి పౌష్టికాహారంతో పాటు మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం, వారికి కావలసినటువంటి స్టేషనరీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, విద్యార్థులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి సెంట్రల్ నియోజకవర్గాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని బోండా ఉమా విద్యార్థులకి తెలియజేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నూతనంగా విద్యాశాఖకు మరెన్నో రకాలుగా మళ్ళీ పూర్వ వైభోగం వస్తూ ఉంది. ఇవాళ గత 5 సంవత్సరాల చదువుల్లో కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ పూర్తి నిర్లక్ష్యానికి గురైన సందర్భంలో ఈరోజు ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున విద్యార్థులకు అండగా నిలబడటం వల్ల మా పిల్లలు, ఆడపిల్లల్లో అలాగే మగపిల్లల్లో సంతోషాలు, అలాగే వాళ్ళ పేరెంట్స్ మొహంలో కూడా కళ కనపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఇప్పటికే స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడుతున్నాం. యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్ అన్నీ ఇస్తున్నాం. కాలేజీల్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్కి టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, నోట్ బుక్స్, బ్యాగు ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి విధానాల్లో వాళ్ళకి అండగా ఉంటాం. గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూల్లో చదువుకునే పిల్లలకి మా సొంత బిడ్డల్లా చూసుకుంటాం. మిగతా వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మోజులో డబ్బులు పోగొట్టుకోకుండా వివోఏ, స్కూల్ శానిటేషన్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు
అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు అధికార ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు ఉద్యోగుల్ని అనేక మందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. తొలగింపు అనేది చట్టవిరుద్ధమని తెలిపారు. ఈ చిరు ఉద్యోగులు 60 సంవత్సరాల వరకు పనిచేయడానికి నియమించబడ్డవారని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారని, రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపణలు గుప్పించారు. తొలగించిన చిరుద్యోగులు అందరినీ వీధుల్లోకి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సుప్రజ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 నెలలు గడవక ముందే రాజకీయ వేధింపులకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ కారణంగా అంగన్వాడీల్ని వేధింపులకి గురి చేస్తున్నారని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగుల్ని అనేక మందిని తొలగిస్తూ ఉన్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రాజకీయ కక్షలు ఉండవు, గత ప్రభుత్వంలాగా మేము వ్యవహరించాం, నియంత్రిత పాలన ఉండదు, ప్రజారంజిక పరిపాలన చేస్తా అని చెప్పి ఒక పక్కన చెప్తాను. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం స్థానిక నాయకత్వం అంగన్వాడీ వర్కర్ మీద వేధింపులు చేస్తూ ఉన్నారు. వివోఏల్ని ఈ జిల్లాలో అనేక మండలాల్లో తొలగించారు. అదేవిధంగా పంచాయతీ కార్మికుల్ని మన విజయవాడ పక్కన ఉన్నటువంటి గొల్లపూడిలో 10 మంది కార్మికులను తొలగించారు. అలాగే ఊట్కూరులో 5 కార్మికులను తొలగించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ని ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ని కూడా తొలగించడం అనేటువంటి జరిగింది. ఈ తొలగింపులు అనేటువంటిది చట్టవిరుద్ధం. వాస్తవంగా ఇది కేవలం 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఇట్లాంటి చిరుద్యోగులు కారు వీళ్ళు. అంగన్వాడీ అయినా, ఆశ అయినా, మధ్యాహ్న భోజనమైనా, వివోఏలైనా, ఏ తరగతి కార్మికులైనా 60 సంవత్సరాల పాటు వాళ్ళు పనిచేయడానికి నియమించబడినటువంటి వాళ్ళు. కనీసం ఎటువంటి నోటీస్ లేకుండా అకారణంగా చట్ట వ్యతిరేకంగా వీళ్ళని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ వేధింపులే ప్రధానమైనటువంటి కారణంగా మేము భావిస్తా ఉన్నాం. కొంతమందిని బలవంతంగా కూడా ఫీల్డ్ అసిస్టెంట్ని, వివోఎల్ని రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రాజీనామాలు అనేటువంటి చెల్లవని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఈ తొలగించినటువంటి కార్మికులను విధుల్లో తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి కష్ట సాధింపు చర్యలు సరైనది కాదు. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల మీద, చిరుద్యోగుల మీద పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది, తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష స్థానం. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్యదర్శి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకోలేదు. అయినా సరే రాజకీయ వేధింపులలో ముందు బాగాన ఉన్నది. ఈరోజు ఏంటంటే కొత్తగా అన్నమాట, అంగన్వాడీ కార్యకర్తలు గతంలో వాళ్ళ కుటుంబాలలో ఏమన్నా కేసులు ఉంటే వాటిని బయటకు తీసుకువచ్చి అంగన్వాడీ కార్యకర్తల పేర్లను కూడా జోడించి వాళ్ళకి ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి, మీకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి మీ అంతటా మీరే, మేము తీసేయటం కాదు, మీ అంతటా మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అధికారులు కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఎందుకమ్మా వచ్చిన గొడవ, నువ్వు వెళ్ళిపో, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం గంపలగూడెంలో 12 మందిని తీసేశారు. జగ్గయ్యపేటలో 4 తీసేశారు. తర్వాత మనకి వివోఏలు ఇప్పుడు వీర్లపాడు మండలంలో తీశారు, జీకొండూరు మండలంలో తీసేస్తున్నారు. ఎక్కడ చూసినా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, వివోఏలు, ఇలా వీళ్ళందరి మీద గ్రామ పంచాయతీ వాళ్ళు, ఈ చిరు ఉద్యోగులు ఈరోజు ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం మీద విసిగి హిందూపూర్ లో సంబంధం లేకపోయినా న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్ సంపత్ పై కేసు పెట్టి పోలీసులు హింసించారని, మే 29వ తేదీన ప్రత్యర్థులు సంపదను బలవంతంగా తీసుకువెళ్లి హత్య చేసిన ఇంతవరకు చర్యలు లేవని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపించారు. హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు చర్యలు శూన్యమని అన్నారు. 3 నెలలైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హంతకులను అరెస్టు చేయలేదంటే వైకాపా ప్రభుత్వం చేసినట్లే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుందని ఆరోపించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కోడికత్తి విషయం మీద గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షి కుమార్ మాట్లాడుతూ, న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్య సంపత్పై సంబంధం లేకపోయినా పోలీసులు కేసు పెట్టారని, ప్రత్యర్థులు మే 29వ తేదీన సంపత్ను బలవంతంగా తీసుకువెళ్లి హిందూపూర్లో న్యాయవాది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడైన కేసీ కృష్ణారెడ్డి, కేసీ నాగార్జునరెడ్డి, కేసీ సాయిప్రసాద్ రెడ్డి, సెటిల్మెంట్ రామ్జీ ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని, రామ్జీని అరెస్టు చేసిన బెయిల్పై ఉన్నాడని, అసలు ముద్దాయిలను ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలిపారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ, చిన్న దొంగతనం చేసినా వాళ్ళని అరెస్టు చేసి పోలీసులు జాతీయ నాయకుడు సంపత్ను హత్య చేసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ఈ కేసులో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తున్నట్లు తెలిపారు. సో సంపత్ కుమార్ అడ్వకేట్ మర్డర్ కేసులా ఫ్లా అంటే దానిలో లోపలలో ఏమున్నాయి, పోలీసు వాళ్ళు చేసిన హస్తం ఏముంది అంటే మీరు అర్థం చేసుకోండి. సంపత్ కుమార్ మర్డర్ అయిన తర్వాత ముద్దాయిలకు పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు వారికి పోలీస్ కస్టడీ చేసి వాళ్ళని ఏది డీటెయిల్స్ లాగాలేదు. మీరు అర్థం చేసుకో, చిన్న చిన్న కేసులు, దొంగతనం కేసుల పోలీస్ కస్టడీ తీసుకుంటారు. కానీ ఒక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఈజ్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. మీరు గూగుల్లో సంపత్ కుమార్ అడ్వకేట్ చూస్తే నంబర్ ఆఫ్ ఫోటోస్, నంబర్ ఆఫ్ వీడియోస్ రాహుల్ గాంధీతో జోడో యాత్రలో ఆయన ఉండడు. ఆయన ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కేరళ ఎలక్షన్ క్యాంపెయినర్. సో అటువంటి మనిషి మర్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు పోలీసు వాళ్ళు మర్డర్ చేసిన ముద్దాయిలకు నలుగురు పట్టిన తర్వాత కూడా పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే ఎంత పోలీసు హ్యాండ్ ఇన్ గ్లో ఉంది ముద్దాయిలతో మీరు అర్థం చేసుకుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏముందంటే, ఈ కేసులో ముద్దాయికి కృష్ణారెడ్డి అండ్ అదర్స్కి ఎవరున్నారు, డిఫెన్స్ లాయర్ పోసాని వెంకటేశ్వర్ గారు చేతిలో సిడి ఫైల్ వచ్చింది. కానీ అదే సిడి ఫైల్ రాలేదని 4 టైమ్ పీపీ ఎవరు ఉన్నాడో, ఏజీపీ ఎవరు ఉన్నాడో హైకోర్టులో ఆయన కోర్టుకి రిక్వెస్ట్ చేశారు, నా దగ్గర సిడి ఫైల్ రాలేదు, అందుకే నేను ఈ కేసు డీటెయిల్స్ మీకు ఇన్లైట్ చేయలేదు అని కోర్టుకి ఇన్లైట్ చేయలేని విషయము. కానీ పోసాని వెంకటేష్ ఎవరు ఉన్నారు ఈ ముద్దాయికి లాయర్, అతనికి ఎలా వచ్చింది, ఇది చాలా వాల్యుబుల్ అండి. ఈ 2 పాయింట్స్ మీద మీరు అర్థం చేసుకుంటే ఈ కేసులో ఎంత మనీ ట్రయల్ అయింది, ఎంత మనీ సర్క్యులేషన్ అయింది మీరు అర్థం చేసుకోండి. సో ఇన్ దిస్ కేసులా మనం కూడా చాలా సీరియస్గా ఉన్నాము, పోలీసు మీద నమ్మకం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం, పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, కలెక్టర్లు. ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ విధ్వంసం మొదలైందని సీఎం వెల్లడి. సీఎం చంద్రబాబు నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కలెక్టర్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా పనిచేసేవారు సరిగ్గా లేకపోతే నష్టమన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు విజన్ను ముందుకు తీసుకువెళ్తామని వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును, ప్రతిష్టతను ఇనుమడింప చేయవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడి. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల సదస్సు ఎంతో కీలకమన్న నీరబ్ కుమార్, ప్రభుత్వ ప్రతిష్టతను ఇనుమడింప చేయవలసిందిగా కలెక్టర్లపై ఉందని వెల్లడి. నగరంలో వీఎంసీ పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కాలనీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామని మంత్రి నారాయణ వెల్లడి. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.